వేదికను అలంకరించిన పెద్దలు ఎన్ఆర్ఐటిఆర్ఎస్ అధ్యక్షులు అనిల్ కుర్మాచరం గారు, లండన్ కేసీఆర్ పిలుస్తుంటాం ఆయనను, మరియు లండన్ హరీష్ రావు రాజ్ కుమార్ శనబోయిన గారు, ఎన్ఆర్ఐటిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, మరి ఎన్ఆర్ఐటిఆర్ఎస్ జాయింట్ సెక్రటరీ, ఇంకా ఆయనకు పెట్టలేదు ఏమి, ఆయన నీకులు రాయంత్రం పిలుచుకోవచ్చు మన మిగతా పెద్దలందరికీ ఉద్యమాభివందనాలు. అయితే సరే, పెద్దలందరూ చెప్పిన ఇంతసేపు నేను ఒక్కటే పాయింట్ అందాం అనుకుంటున్నా. అఖిలపక్ష సమావేశానికి వచ్చే రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక రాజకీయ పార్టీకి ఎప్పుడైనా ఒకటే స్టాండ్ ఉండాలి. ఎప్పుడైనా ప్రపంచం మనం ఒక 100 years హిస్టరీ తీసుకున్నాము, నెక్స్ట్ 100 years ఫ్యూచర్ తీసుకున్నా కానీ ఒక రాజకీయ పార్టీకి ఒక ఇష్యూ పైన 2 స్టాండ్ ఉండడం అనేది ఒక తెలంగాణ ఉద్యమంలో ఈ 3 రాజకీయ పార్టీలకు చూసిన తప్పించి ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడలేదు. మనం ఏ ఇష్యూ తీసుకోండి, మీరు ఒక రిజర్వేషన్ ఇష్యూ తీసుకోండి, లేకపోతే ఒక ఇప్పుడు మన ఏబీసీ రిజర్వేషన్ ఉన్నాయి కదా, వాటి ఆ ఇష్యూ కానీ ఏ ఇష్యూ తీసుకున్నా కానీ ప్రతి రాజకీయ పార్టీ ఒకటే స్టాండ్ ఉండాలి. అది లేనిది మాత్రం ఇక్కడనే చూస్తున్నాం మనం. సో 28 ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఆ 3 రాజకీయ పార్టీలకి, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, టీడీపీకి. వాళ్ళకి తెలంగాణ మీద 0.001% కమిట్మెంట్ ఉన్నా సరే, 0.001 కమిట్మెంట్ ఉన్నా కానీ అది చూపించుకోవాల్సిన ఆపర్చునిటీ అప్పుడే ఉన్నది. లేకపోతే ఇక వాళ్ళకి అసలు పుట్టగతులు తెలంగాణలో ఉండవు. కాబట్టి అది వాళ్ళకి మంచి ఆపర్చునిటీ, వాళ్ళు చూపించుకునే ఆపర్చునిటీ వాళ్ళకు ఉన్నది. కాబట్టి దాన్ని వాళ్ళు ఆ రోజు ఒకటే స్టాండ్, ఎంతమంది 30 మంది వాళ్ళ ఒక పార్టీ నుంచి వచ్చినా సరే ఒకటే స్టాండ్ చూపించాల్సిందిగా కోరుతున్నాం. ఇంకోటి, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే December 9th ప్రకటన ఎట్లా వచ్చిందంటే గుండెలో చేసుకొని ఎవరు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎవరు అడిగినా క్లియర్గా చెప్తారు. అది కేసీఆర్ గారు ఆ రోజు చేసిన ఆమరణ నిరాదీక్షతో వచ్చింది. ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల మంది చెప్పే ముచ్చట అదే. ఆయన చేసిన కష్టానికి ఆ రోజు December 9th ప్రకటన వచ్చింది. 23వ ప్రకటన ఎట్లా వచ్చిందో మనందరం తెలుసు. 23 రోజు మనం జరిగిన విద్రోహం ఏదైతున్నదో అది కూడా ఈ సీమాంధ్ర పెట్టుబడిదారులు సీమాంధ్రలో చేసిన బ్లాక్ మెయిల్తోని కేంద్ర ప్రభుత్వం మెట్టు దిగి వారికి అనుకూలంగా ప్రకటించడం చాలా చాలా తీవ్రంగా ఖండించదగ్గ విషయము. దానికి ఇవాళ మనందరం ఇంతలో కలిసి ఇట్లా విద్రోహ దినాన్ని జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అది తెలంగాణ వచ్చే వరకు కూడా మనం ఈ విద్రోహ దినాన్ని ప్రతిసారి గుర్తు చేస్తూ, అది తెలంగాణ ఆవశ్యకతను గుర్తు చేస్తూ రావడానికి దోహదపడుతుందని అనుకుంటున్నాడు. జై తెలంగాణ.